పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. డియర్ సిస్టర్స్, తపస్కాలములోని 5వ గురువారపు ధ్యానాంశమునకు స్వాగతం. ఈనాడు మనం ధ్యానించుకొనబోవు అంశము క్షమాపణ. ఫర్గివ్ అండ్ బీ ఫర్గివెన్. క్షమాపణ అనే అంశము గూర్చి మనం చాలాసార్లు వింటూనే ఉంటాము. అయితే క్షమాపణకు ఎప్పుడు నిజమైన అర్థం వస్తుందంటే, వ్యక్తిగతముగా హృదయపూర్వకముగా మనల్ని బాధించిన వారిని క్షమించి ప్రేమతో మెలిగినప్పుడు. మనం చాలాసార్లు ప్రభువా, వారి పాపములను జ్ఞప్తి యందుంచుకొనక క్షమించి నీ రాజ్యములోనికి చేర్చుకొనుము అని మరణించిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటాము. కానీ మనకు తెలిసిన వారో, స్నేహితులో తెలిసో తెలియకో మనకు వ్యతిరేకంగా తప్పు చేస్తే, మనల్ని బాధ పెడితే వారిని క్షమించడం చాలా కష్టం. కొన్నిసార్లు మనం క్షమిస్తాము, కానీ వాళ్ళు చేసిన పనులు గుర్తుపెట్టుకుంటాము. ఈ విషయం గూర్చి మనకే తెలియాలి. క్షమాపణ అంటే తన స్వేచ్ఛను తాను పునరుద్ధరించుకోవడం. అనగా మన జైలు సెల్లుకి తాళము మన చేతుల్లోనే ఉన్నట్లు అని సెయింట్ జాన్ పాల్ ద గ్రేట్ గారు ఒకసారి అన్నారు. నిజమే కదా. క్షమాపణ అనేది 2 మార్గాల కలయిక. ఇది క్షమించబడిన వ్యక్తి పట్ల నిజమైన ప్రేమగా కనబడును, మరియు క్షమించే వ్యక్తికి హృదయ భారం నుండి విడుదల ఉంటుంది. కొన్ని సమయాలలో కష్టంగా ఉన్నప్పటికీ క్షమించాలనే నిర్ణయము బాధల నుండి విముక్తిని ఇచ్చి ప్రశాంతతను దయచేస్తుంది. అయితే క్షమించకుండా కూడా ఉండవచ్చు. క్షమించకపోవడం వల్ల ఏమవుతుంది? క్షమించకపోవడం మన హృదయాలకు అనవసరమైన బాధను కలిగిస్తుంది. మన పరలోకపు తండ్రి అనుగ్రహించాలనుకుంటున్న అనంతమైన వరాలను మన నుండి దొంగిలిస్తుంది. మన జన్మ హక్కును దొంగిలిస్తుంది. యేసు మనల్ని ప్రేమిస్తున్నట్లుగా ఒకరినొకరు ప్రేమించుకొనమని పిలిచే జన్మ హక్కు. క్షమిస్తే ఏమవుతుంది? క్షమించినట్లయితే మన పరలోకపు తండ్రి అనుగ్రహాలను పొందుతాము. క్రీస్తు యొక్క శాంతిని, ఆ వాక్యమును మనలో నివసిస్తుంది. మన హృదయాలు కృతజ్ఞతతో నింపబడతాయి. మనకు హాని కలిగించే వారి పట్ల ప్రేమతో ఉంటాము. తండ్రి దేవుని కనికరము, దయావరములతో నింపబడతాము. ఒకసారి సెయింట్ బ్రిజిట్ ఆఫ్ స్వీడన్ గారి కలలో యేసు ప్రభువు కనిపించి తన శ్రమల సమయంలో చనిపోయేంత వరకు ఎన్ని దెబ్బలు తగిలాయో ఇలా వివరించారు. నా శరీరముపై 5480 దెబ్బలు తగిలాయి. మీరు వాటిని గౌరవించాలనుకుంటే 15 పరలోక ప్రార్థనలు, 15 మంగళవార్త ప్రార్థనలను సంవత్సరం పాటు పఠించండి అని ఆయన పలికారు. మన యేసు అమాయకుడు. నా అనుకున్న వారే ఆయనను చంపమని శత్రువులకు అప్పగించారు. వారి కోసము ఆయన కొరడా దెబ్బలతో కొట్టబడ్డారు, ఉమ్మివేయబడ్డారు. రత్నముల కిరీటముతో అలంకరింపబడిన శిరస్సుకు బదులు ముళ్ళ కిరీటముతో గుచ్చబడ్డారు. 3 స్వార్థపూరిత అధికారుల వద్ద తీర్పు తీర్చబడ్డారు. సిలువను మోసి మేకులతో తన శరీరాన్ని చొచ్చుకుపోయిన, చివరికి తాను మరణ బాధను అనుభవిస్తున్నప్పటికీ ప్రభువును చూసి ఎగతాళి చేసిన వారి కోసము తండ్రి, వీరిని క్షమింపుడు, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని పలికి తన మరణమునకు బాధ్యులైన వారిని క్షమించాడు. రక్షణ చరిత్రను సృష్టించాడు. ఆ చరిత్రను ఎవ్వరూ తిరిగి రాసింది లేదు, రాయను లేరు.
యేసు ప్రభువు ఆయన జీవితమంతా క్షమ, ప్రేమల గూర్చి అనేక మార్లు మనకు బోధిస్తూ ఉంటే, ఆయనకు సాక్షులుగా జీవించే మనము క్షమాపణ, ప్రేమ గుణములతో నింపబడుదాము. ఇతరులను క్షమించబడకుండా ఉండుట కంటే క్షమించి, ప్రేమించి, క్షమించబడి తండ్రి దేవుని అత్యున్నత అనుగ్రహపూరితమైన వరములను పొంది శాంతిని చాటుదాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.